ఓం నమః శివాయ. హర గంగే భాగీరథి. ఈరోజు మనం వినబోయే కథ సామాన్యమైనది కాదు. వందల జన్మల పాపాలను ఒక్క క్షణంలో బూడిద చేసే మహిమాన్విత గాథ ఇది. దేవలోకంలో ప్రవహించే గంగమ్మ ఈ భూమి మీదకు ఎందుకు దిగివచ్చింది? ఆ మహాప్రవాహాన్ని పరమశివుడు తన జటాజూటంలో ఎలా బంధించాడు? ఒక రాజు యొక్క అచంచల తపస్సు ముందు దేవతలు ఎలా తలవంచారు? ఈ రహస్యాలన్నీ ఇప్పుడు వినండి. మనసును నిర్మలం చేసుకుని భక్తితో ఈ పవిత్ర గాథను ఆలకించండి. అయోధ్యానగరాన్ని పరిపాలించిన సూర్యవంశ చక్రవర్తులలో సగర మహారాజు ఒక ప్రకాశవంతమైన నక్షత్రం. ధర్మనిష్ఠుడు, పరాక్రమవంతుడు, ప్రజలను కన్న బిడ్డల్లా కాపాడిన మహారాజు. కాని ఆయనకు చాలా కాలం సంతానం లేదు. ఆ లోటును తీర్చుకోవడానికి సగరుడు తన 2 భార్యలతో కలిసి హిమాలయాల్లోని భృగుప్రస్రవణ పర్వతం చేరుకుని ఘోర తపస్సు ఆచరించాడు. 100 సంవత్సరాల తపస్సుకు మెచ్చి భృగుమహర్షి ప్రత్యక్షమయ్యాడు. రాజా, నీ 2 భార్యలలో ఒకరికి వంశాన్ని నిలబెట్టే ఒక్క కుమారుని జన్మిస్తాడు. మరొకరికి 60,000 మంది పరాక్రమవంతులైన పుత్రులు జన్మిస్తారు. మీ ఇష్టం మేరకు ఎన్నుకోండి అని వరమిచ్చాడు. పెద్ద భార్య కేసిని వంశాన్ని నిలబెట్టి ఒక్క కుమారుణ్ణి కోరుకుంది. ఆమెకు అసమంజసుడనే కుమారుడు జన్మించాడు. చిన్న భార్య సుమతి 60,000 మంది పుత్రులను కోరుకుంది. కాలక్రమంలో ఆమె గర్భం నుండి ఒక మాంసఖండము వెలువడింది. అది పగిలి 60,000 మంది శిశువులు బయటికి వచ్చారు. వారంతా పెరిగి పరాక్రమవంతులైనా కాని బలగర్వంతో లోకాలను పీడించే స్వభావం కలవారుగా మారారు. కొంతకాలానికి సగర మహారాజు అశ్వమేధ యాగం చెయ్యాలని సంకల్పించాడు. అశ్వాన్ని వదిలి దాన్ని రక్షించే బాధ్యతను తన 60,000 మంది కుమారులకు అప్పగించాడు. కాని ఆ యాగం పూర్తయితే సగరుడు ఇంద్రపదవికి సమానమైన కీర్తిని పొందుతాడని దేవేంద్రుడు భయపడ్డాడు. రాక్షస రూపం ధరించి అశ్వాన్ని అపహరించి పాతాళంలో ధ్యానమగ్నుడై ఉన్న కపిల మహర్షి ఆశ్రమం దగ్గర రహస్యంగా కట్టివేశాడు. అశ్వం కనిపించకపోయేసరికి సగరుని కుమారులు భూమినంతా వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడా దొరకకపోయేసరికి భూమిని తవ్వడం ప్రారంభించారు. 60,000 మంది తమ చేతులతో పరాక్రమంతో భూమిని చీల్చి పాతాళం వరకు తవ్వేశారు. ఆ తవ్వకంతో భూమి అల్లకల్లోలమయ్యింది. నాగులు, రాక్షసులు, ఎన్నో ప్రాణులు మరణించాయి. చివరికి వారు పాతాళంలో కపిల మహర్షి ఎదురుగా కట్టివేసిన అశ్వాన్ని చూశారు. దాని పక్కనే ధ్యానంలో నిమగ్నుడై ఉన్న మహర్షిని చూసి, ఇదిగో ఈ మునియే మన అశ్వాన్ని దొంగిలించాడు అని కోపంతో అరుస్తూ ఆ తపోనిష్ఠుడిపై ఆయుధాలతో దూసుకెళ్లారు. అప్పటివరకు లోతైన సమాధిలో ఉన్న కపిల మహర్షి కళ్ళు తెరిచాడు. ఆ చూపులో నిండిన తపశ్శక్తి అగ్ని జ్వాలగా మారింది. క్షణంలో 60,000 మంది సగరపుత్రులు భస్మరాసులుగా మారిపోయారు. వారి బలగర్వం, వారి పరాక్రమం అంతా ఒక్క నిమిషంలో బూడిదగా మారింది. మహర్షి కోపం వల్ల కాదు, అధర్మంగా ప్రవర్తించి తపోనిష్ఠుణ్ణి అవమానించిన పాపం వారిని దహించింది. కుమారులు తిరిగి రాకపోవడంతో సగరుడు తన మనవడైన అంశుమంతుణ్ణి, అంటే అసమంజసుని కుమారుణ్ణి, అశ్వాన్ని వెతకమని పంపాడు. అంశుమంతుడు వినయసంపన్నుడు, ధర్మాత్ముడు. తన పినతండ్రులు తవ్విన మార్గంలో పాతాళం చేరి భస్మరాసులను చూసి కన్నీళ్లతో వారికి తర్పణమివ్వాలని నీటికోసం వెతికాడు. అప్పుడక్కడున్న గరుత్మంతుడు, అంటే సుపర్ణుడు, అతనితో ఇలా అన్నాడు: ఓ అంశుమా, ఈ సాధారణ నీటితో వీరికి ముక్తి లభించదు. దేవలోకంలో ప్రవహించే పవిత్ర గంగను భూమిపైకి తీసుకువచ్చి ఆ దివ్య జలంతో ఈ భస్మరాసులను తడిపితేనే వీరు స్వర్గాన్ని పొందుతారు. అంశుమంతుడు అశ్వాన్ని తీసుకువెళ్లి సగరుని యాగాన్ని పూర్తి చేశాడు. కాని గంగను మాత్రం తీసుకురావడం అతనికి సాధ్యం కాలేదు. కాలం గడిచింది. సగరుడు దివికేగాడు. అంశుమంతుడు రాజై ఎంత తపస్సు చేసినా గంగను తీసుకురాలేకపోయాడు. అతని కుమారుడు దిలీపుడు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ లోటు వంశానికి ఒక తీరని బాధగా మిగిలిపోయింది. చివరికి దిలీపుని కుమారుడు, అంటే భగీరథుడు పుట్టాడు. అతని హృదయంలో ఒకే ఒక్క సంకల్పం: తన పితృదేవతలకు ముక్తి కలిగించాలి, గంగను భూమిపైకి తీసుకురావాలి.
భగీరథుడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ చుట్టూ పంచాగ్నుల మధ్య నిలబడి చేతులు పైకెత్తి ఆహారం మాని గాలిని మాత్రమే స్వీకరిస్తూ 1000 సంవత్సరాల ఘోర తపస్సు ఆచరించాడు. ఆ అచంచల నిష్ఠకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రాజా, నీ తపస్సు ఫలించింది. నీ కోరిక తీరుతుంది. గంగ భూమిపైకి దిగివస్తుంది. కాని ఒక్క మాట, గంగ ప్రవాహవేగం అపారమైనది. ఆమె ఆకాశం నుండి నేరుగా భూమిపై పడితే ఈ భూమి ఆ ఒత్తిడిని భరించలేదు, ముక్కలైపోతుంది. ఆ ప్రచండ వేగాన్ని ధరించగలిగేది ఒక్కడే, ఆ మహాదేవుడు, పరమశివుడు. ఆయనను ప్రసన్నం చేసుకో అని చెప్పి అంతర్ధానమయ్యాడు. భగీరథుడు మళ్లీ తపస్సు మొదలుపెట్టాడు. ఈసారి పరమశివుని కోసం ఒక్క బొటనవేలిపై నిలబడి ఏకాగ్రచిత్తంతో శివుణ్ణి ధ్యానించాడు. ఆ భక్తికి కరిగిపోయిన నీలకంఠుడు ప్రత్యక్షమై, భగీరథా, నీ కోరిక నెరవేరుస్తాను. ఆకాశం నుండి దిగివచ్చే గంగను నా శిరస్సుపై ధరిస్తాను అని అభయమిచ్చాడు. ఇక్కడే ఈ కథలోని అత్యంత మహిమాన్విత ఘట్టం ప్రారంభమవుతుంది. బ్రహ్మ ఆజ్ఞ మేరకు గంగ ఆకాశం నుండి దిగడానికి సిద్ధమయ్యింది. కాని ఆమె మనసులో ఒక అహంకారం చోటు చేసుకుంది. నేను ఇంత ప్రచండ వేగంతో దిగుతాను, ఈ శివుణ్ణి నా ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేసి ఆయనను పాతాళానికి తోసేస్తాను అని గర్వంగా తలచింది. ఆ గర్వంతోనే ఆమె మహావేగంతో ప్రళయ ఝంఝాలా శివుని శిరస్సుపైకి దూకింది. సర్వజ్ఞుడైన పరమశివుడు గంగ మనస్సులోని ఆ గర్వాన్ని క్షణంలో గ్రహించాడు. చిరునవ్వు నవ్వాడు. ఆమె దూకిన వెంటనే తన జటాజూటాన్ని విప్పి ఆ అనంతమైన కేశపాశాల చిక్కుముడిలో గంగను బంధించేశాడు. హిమాలయాలంత విస్తారమైన ఆ జటాజూటంలో గంగ ప్రవేశించింది. కాని బయటికి వచ్చే దారి కనిపించలేదు. ఏళ్ల తరబడి ఆ చిక్కుముడిలో తిరుగుతూనే ఉంది. ఎంత ప్రయత్నించినా ఒక్క నీటి బొట్టు కూడా భూమిని తాకలేకపోయింది. అప్పుడు గంగకు తన అహంకారం ఎంత వ్యర్థమో అర్థమయ్యింది. తన బలం ఆ మహాదేవుని ముందు ఏమాత్రం పనికిరాదని తెలుసుకుంది. గర్వం అణిగిపోయింది. వినయం మొలకెత్తింది. ఇదే అహంకారాన్ని పరమశివుడు అణచిన రహస్యం. ఎంత గొప్ప శక్తైనా భగవంతుని సంకల్పం ముందు వినయంగా తలవంచక తప్పదని ఈ ఘట్టం మనకు బోధిస్తుంది. గంగ కనిపించకపోయేసరికి భగీరథుడు మళ్లీ శివుణ్ణి ప్రార్థించాడు. అతని భక్తికి కరిగిన శంకరుడు తన జటాజూటాన్ని కొంత సడలించి గంగను బిందు సరోవరంలోకి విడిచిపెట్టాడు. ఇప్పుడు గంగ శాంతంగా, వినయంగా 7 పాయలుగా విడిపోయి భూమిపైకి ప్రవహించింది. భగీరథుడు ముందు రథంలో వెళుతుంటే గంగ ఆ రథం వెనుకే ప్రవహిస్తూ అనుసరించింది. ఆ ప్రయాణంలో ఒక సంఘటన జరిగింది. జాహ్ను మహర్షి ఒకచోట యజ్ఞం చేస్తున్నాడు. గంగ ప్రవాహం ఆ యజ్ఞవాటికను ముంచెత్తింది. కోపించిన మహర్షి తన తపశ్శక్తితో గంగ మొత్తాన్ని ఒక్క గుక్కలో త్రాగేశాడు. గంగ మాయమైపోయేసరికి భగీరథుడు దిగులుతో మహర్షిని ప్రార్థించాడు. శాంతించిన జాహ్ను మహర్షి గంగను తన చెవి నుండి బయటికి విడిచిపెట్టాడు. అలా మహర్షి కుమార్తెగా మారడం వల్లే గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది. చివరికి గంగ భగీరథుణ్ణి వెంట సముద్రాన్ని చేరి అక్కడి నుండి పాతాళంలోకి ప్రవహించింది. ఆ పవిత్ర దివ్యజలం సగరుని 60,000 మంది కుమారుల భస్మరాసులను తడిపింది. ఆ క్షణంలోనే వారి పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. వారంతా దివ్య దేహాలు ధరించి స్వర్గలోకానికి చేరుకున్నారు. 1000 సంవత్సరాలుగా ముక్తి కోసం ఎదురు చూసిన ఆత్మలకు ఒక వంశపారంపర్య సంకల్పం, ఒక అచంచల తపస్సు విముక్తి కలిగించింది. భగీరథుని మహాప్రయత్నం వల్ల భూమిపైకి దిగివచ్చింది కాబట్టి గంగకు భాగీరథి అనే పవిత్ర నామం స్థిరపడింది. తన పితృదేవతల కోసం ఒక్క వ్యక్తి చేసిన కృషి ముల్లోకాలకు పవిత్రతను అందించింది. ఏదైనా అసాధ్యమైన పనిని పట్టుదలతో, ఏకాగ్రతతో సాధించడాన్ని ఈనాటికి మనం భగీరథ ప్రయత్నం అని పిలుస్తాము. ఇది ఆ మహాత్ముని కీర్తి. ఈ గంగావతరణ గాథలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. బలగర్వం ఎప్పటికీ నిలవదని సగరపుత్రుల కథ చెబుతోంది. తపోనిష్ఠుణ్ణి అవమానిస్తే ఎంతవారైనా భస్మమవుతారని కపిల మహర్షి ఘట్టం హెచ్చరిస్తోంది. అచంచలమైన సంకల్పం ముందు దేవతలు కూడా తలవంచాలని భగీరథుని తపస్సు నిరూపిస్తోంది. ఎంత గొప్ప శక్తైనా వినయమే అలంకారమని గంగమ్మ అహంకార భంగం బోధిస్తోంది. అన్నిటికీ మించి ఈ లోకాన్ని కాపాడే కరుణామయుడు
భక్తుల కోసం సర్వస్వాన్ని ధరించే ఆశుతోషుడు ఆ పరమశివుడేనని ఈ కథ మనకు గుర్తు చేస్తోంది. భక్తులారా, ఈ పవిత్ర గంగావతరణ గాథను ఎవరు శ్రద్ధాభక్తితో వింటారో, ఎవరు మనసా వాచా కర్మణా స్మరిస్తారో, వారి వందల జన్మల పాపాలు గంగాజలంలో కడిగివేయబడినట్లు నశించిపోతాయి. వారి పితృదేవతలకు ఉత్తమ గతులు లభిస్తాయి. వారి కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయి. గంగా స్నానం చేసినంత పుణ్యం గంగా గాథ శ్రవణం వల్ల కలుగుతుంది. హర గంగే, హర హర మహాదేవ, ఓం నమః శివాయ. ఈ కథను భక్తితో ఆలకించిన మీ అందరికీ గంగమ్మ అనుగ్రహం, పరమశివుని కరుణ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. సర్వం శివమయం. నా భక్తుల్లారా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి. మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు. చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.